Hello everyone, welcome to Learn Vocab and GK ఛానల్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ వాటి మీనింగ్ ఇంగ్లీష్లోను తెలుగులోను అండ్ విత్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. లుక్అప్. లుక్అప్ అంటే టూ మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి టు సర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్, అంటే ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయడం. అది బుక్లో కానీ ఆన్లైన్లో కానీ ఒక ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయడాన్ని లుక్అప్ అంటారు. తెలుగులో సమాచారాన్ని వెతకడం, చూడటం. ఎగ్జాంపుల్, ఐ విల్ లుక్ అప్ ద వర్డ్ ఇన్ ద డిక్షనరీ, అంటే ఆ వర్డ్ని డిక్షనరీలో నేను వెతుకుతాను అని. సెకండ్ మీనింగ్ ఏంటంటే టు ఇంప్రూవ్, ఏదైనా ఒక సిచ్యువేషన్ లేకపోతే ఒక కండిషన్ని ఇంప్రూవ్ అయ్యేలా చేయటం. అంటే తెలుగులో పరిస్థితి మెరుగుపడటం, అంటే ఆ సిచ్యువేషన్ను నార్మల్ కండిషన్కి రావడం అని. ఎగ్జాంపుల్, థింగ్స్ ఆర్ స్టార్టింగ్ టు లుక్ అప్, అంటే పరిస్థితులన్నీ మెరుగుపడటం మొదలైనవి అని. లుక్అప్ అంటే టూ మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏదైనా ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయడం, లేకపోతే పరిస్థితి మెరుగుపడటం అని. క్యారీ ఫార్వర్డ్. క్యారీ ఫార్వర్డ్ అంటే మూవ్, ప్రోగ్రెస్, బ్యాలెన్స్ ఆర్ నంబర్స్ టు ద నెక్స్ట్ స్టేజ్. ఇది జనరల్గా అకౌంటింగ్లో యూజ్ చేస్తారు క్యారీ ఫార్వర్డ్ అనేది. అండ్ తెలుగు మీనింగ్ ఏంటంటే ముందుకు తీసుకెళ్లడం, జోడించడం, అంటే యాడ్ చేయడం. ద బ్యాలెన్స్ విల్ బి క్యారీడ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ మంత్, అంటే ఉన్న బ్యాలెన్స్ అనేది నెక్స్ట్ మంత్ కూడా యాడ్ చేస్తారు అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. క్యారీ త్రూ. క్యారీ త్రూ అంటే టూ మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి టు కంప్లీట్ సంథింగ్ సక్సెస్ఫుల్లీ డిస్పైట్ డిఫికల్టీస్, అడ్డంకులు ఉన్నా కూడా ఏదైనా ఒక పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడాన్ని క్యారీ త్రూ అంటారు. తెలుగులో అడ్డంకులు ఉన్నప్పటికీ ఏదైనా పనిని విజయవంతంగా పూర్తి చేయడం. ఎగ్జాంపుల్ సెంటెన్స్, షీ క్యారీడ్ త్రూ ద ప్రాజెక్ట్ ఈవెన్ దో షీ ఫేస్డ్ మెనీ ఛాలెంజెస్. ఆవిడ చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేసినా కూడా ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. సెకండ్ మీనింగ్ వచ్చి టు హెల్ప్ సమ్వన్ సర్వైవ్ ఆర్ మేనేజ్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్, అంటే ఎవరినైనా సరే వాళ్ళ కష్టకాలంలో వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ చేయడాన్ని క్యారీ త్రూ అంటారు. తెలుగు మీనింగ్ కష్టకాలంలో ఎవరినైనా నిలబెట్టడం అండ్ దాటించగలగడం, అంటే వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ చేయడం. ఎగ్జాంపుల్, హిస్ కరేజ్ క్యారీడ్ హిమ్ త్రూ ద హార్డ్ టైమ్స్, అంటే కష్టకాలంలో అతని ధైర్యమే అతన్ని ముందుకు తీసుకెళ్ళింది అని. క్యారీ త్రూ అంటే టూ మీనింగ్స్. ఒకటి డిఫికల్టీస్ ఉన్నా కూడా ఏదైనా ఒక పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం. రెండు ఎవరైనా కష్టాలు ఉంటే వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ చేయడం. క్యారీ ఓవర్. క్యారీ ఓవర్ అంటే టు ట్రాన్స్ఫార్మ్, కంటిన్యూ ఆర్ ఎక్స్టెండ్ సంథింగ్ లైక్ మనీ, ఫీలింగ్స్, ఎఫెక్ట్స్ ఆర్ టాస్క్స్ ఇంటూ అనదర్ సిచ్యువేషన్ ఆర్ ఫ్యూచర్ టైం, అంటే ఒక పని ప్రభావం లేదా డబ్బును మరో సమయానికి మరొక చోటకి తీసుకెళ్ళడం, కంటిన్యూ చేయడం, కొనసాగించడం. క్యారీ ఓవర్ అంటే ట్రాన్స్ఫర్ చేయడం లేకపోతే కంటిన్యూ చేయడం, ఏదైనా ఒక పనిని ఎక్స్టెండ్ చేయడాన్ని క్యారీ ఓవర్ అని అంటారు. హిజ్ ఆఫీస్ స్ట్రెస్ క్యారీడ్ ఓవర్ ఇంటూ హిజ్ హోమ్, అంటే అతని ఆఫీస్ స్ట్రెస్ని ఇంటికి కూడా తీసుకెళ్ళాడు అని, ఇంట్లో కూడా కంటిన్యూ చేశాడు అతని ఆఫీస్ స్ట్రెస్ని అని. క్యారీ ఓవర్ అంటే కొనసాగించడం, దేన్నైనా ఎక్స్టెండ్ చేయడం, కంటిన్యూ చేయడం.